అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన విషాదకరమైన తొక్కిసలాట ఘటనకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది. ఇక సీనియర్ సామాజిక కార్యకర్త హెచ్ఎం వెంకటేష్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. అయితే ఐపీఎల్ 2025 టైటిల్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకున్న అనంతరం జూన్ 4న చిన్నస్వామి స్టేడియం వద్ద విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు లక్షలాది మంది అభిమానులు తరలి రావడంతో స్టేడియం బయట భారీ తొక్కిసలాట అనేది జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ తొక్కిసలాటకు కారణం ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమేనని వెంకటేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఉచిత పాస్లు, ఆటగాళ్లతో ముఖాముఖి కలిసే అవకాశం కల్పిస్తామని చేసిన ప్రకటనల వల్లే లక్షలాది మంది అభిమానులు ఒక్కసారిగా గుమిగూడారని ఆయన అంటున్నారు. జట్టులో కీలక ఆటగాడిగా ప్రజల్లో విస్తృతమైన ఆదరణ ఉన్న విరాట్ కోహ్లీ ఈ ఈవెంట్కు సంబంధించిన ప్రకటనల్లో భాగస్వామ్యం వహించాడని, కాబట్టి ఈ తొక్కిసలాటకు అతను కూడా బాధ్యుడేనని ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఇప్పటికే ఆర్సీబీ, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేతో సహా 4 అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడికి బదిలీ చేశారు. ఇక విరాట్ కోహ్లీపై దాఖలైన ఈ ఫిర్యాదును ఇప్పటికే నమోదైన కేసులో భాగంగా పరిగణిస్తామని, కొనసాగుతున్న విచారణలో భాగంగా దీన్ని పరిశీలిస్తామని కబ్బన్ పార్క్ పోలీసులు స్పష్టం చేశారు. అయితే కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఈ తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య న్యాయ కమిషన్ను కూడా నియమించిందట. ఈ కమిషన్ ఘటనకు గల కారణాలు, లోపాలు, బాధ్యులను గుర్తించి 30 రోజుల్లో నివేదికను సమర్పించబోతోంది. ఈ ఘటన భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. వేడుకల నిర్వహణలో నిర్లక్ష్యంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున ఇంకా మరిన్ని అరెస్టులు, చర్యలు ఉంటాయో లేదో చూడాలి మరి.